హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం అయితే చాలామంది చాలా ఏళ్ళుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి వివరాలని, ఖాళీల వివరాలు, ప్రతి జిల్లాలో కూడా ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని మినీ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది అయితే జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. ఇదే విధంగా మీకు మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీ జిల్లాకి సంబంధించినటువంటి వీడియోను కూడా ఇన్ఫర్మేషన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి ఈ వీడియోలో పూర్తి ఖాళీల వివరాలని తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ యొక్క యూనిట్ పేరు ఏంటి అనేటటువంటి వివరాలు కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. అయితే దీని అర్హతలు మీ అందరికీ తెలుసు. 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది. మీరైతే 10వ తరగతి పాస్ అయినట్లయితే ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల వివరాల మొత్తంని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. అదేవిధంగా మీకు మీ జిల్లా వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సెంటర్ నేమ్ని చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ అర్బన్ అంగన్వాడీ వర్కర్ ఒకటి ఉంది, అంగన్వాడీ హెల్పర్ ఒకటి ఉంది. మినీ అంగన్వాడీలు అయితే ఇక్కడ లేవు. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ వచ్చేసి ఆదిలాబాదు రూరల్ అంగన్వాడీ వర్కర్ ఒకటి ఉంది, అంగన్వాడీ హెల్పరు 0, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ బజర్ హత్నూర్ అంగన్వాడీ వర్కర్ 2 ఉంది, అంగన్వాడీ హెల్పరు 4 పోస్టులు ఉన్నాయి, మినీ అంగన్వాడీ అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ బేల అంగన్వాడీ వర్కర్ అయితే ఒకటి ఉంది, అంగన్వాడీ హెల్పర్ అయితే 2 పోస్టులు ఉన్నాయి, మినీ అంగన్వాడీ అయితే 0. నెక్స్ట్ భీంపూర్ అంగన్వాడీ వర్కర్స్ 4 ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్లు 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది, మినీ అంగన్వాడీ అయితే 0. నెక్స్ట్ బోత్ అంగన్వాడీ వర్కరు 3, అంగన్వాడీ హెల్పరు 3, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ గడిగూడ 1, 1, 0. నెక్స్ట్ గుడి హత్నూర్ 1, 3, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ ఈచోడ 0, 5, 1. నెక్స్ట్ ఇంద్రవెల్లి 0, 2, 0. నెక్స్ట్ జైనాథ్ 4, 4, 0. నెక్స్ట్ మావాల 5, 1, 0. నెక్స్ట్ నార్నూర్ 4, 2, 0. నెక్స్ట్ నేరడిగొండ 3, 1, 0. నెక్స్ట్ సిరికొండ 4, 1, 3. తాళమడుగు 2, 4. తంసి 5, 5, 2. నెక్స్ట్ ఊట్నూర్ 3, 3, 0. ఇక్కడ మనకు ఆదిలాబాద్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు అంగన్వాడీ పోస్టులు 45, హెల్పర్ పోస్టులు 51, మినీ అంగన్వాడీలో 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.